శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది అఘోరికి వచ్చేసి దాదాపు ఒక 8 కోట్ల విల్లా ఉంది, చాలా ఆస్తి ఉంది అని చెప్పేసి శ్రీవర్షిత వాళ్ళ పేరెంట్స్తో చెప్పిందట. సో మీ అమ్మాయిని వదిలేసేయండి, మీకు 3 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి కూడా మాట్లాడిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే తనకు అంత ఆస్తి ఉంది అంటారా? ఒకట్లా శ్రీవర్షిని చెప్పిందా ఎవరితోనైనా? వాళ్ళ పేరెంట్స్తో చెప్పిందట. శ్రీవర్షిని బయటికి చెప్పిందా? బయటికి వాళ్ళకి చెప్పలేదు కదా. నెక్స్ట్ శ్రీవర్షిని చెప్పింది అని వాళ్ళ పేరెంట్స్ చెప్పేది మనం ఎందుకు నమ్మాలి? అఘోరియే నాతో చెప్పిందని చెప్పడం కూడా ఎందుకు నమ్మాలి? ప్రెసెంట్ శ్రీవర్షిని ఇంట్లో ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్, అఘోరిని నెగిటివ్ చేయడం వాళ్ళ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో వాళ్ళు చెప్పే ప్రతిదీ నిజమని మనం ఎలా అనుకుంటాం? వన్ సెకండ్. అఘోరికి నిజంగానే ప్రభాస్ కి ఇంటి పక్కన 6 కోట్ల విలువైన బంగ్లా ఉంది. 8 కోట్లు 8 ఓకే. బంగ్లా విలువ 8 కోట్ల, ల్యాండ్ వాల్యూ కూడా 8 కోట్ల. దాని బంగ్లా వాల్యూ ఎక్కువ ఉంటాయి దాదాపు ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియా బట్టి చూస్తే. కన్స్ట్రక్షన్ వాల్యూ ఎప్పుడు తీసేయి. ఓకే, నీకు నచ్చినట్టు నువ్వు కట్టుకున్నావు, ఇంకోడు ఇంకే వాడికి నచ్చినట్టు ఎప్పుడు దాన్ని ఏదో చేస్తా ఉంటాడు. పాత కొంపలే. అవునా? ఆ ల్యాండ్ కి ఇప్పుడు అక్కడ ఎంత వాల్యూ ఉందో తెలుసా? 20 కోట్లు 30 కోట్ల వరకు ఉంటుంది. మనం చెప్పిన ఫిగర్ కంటే ఎక్కువే ఉంది. సో అబద్ధమే. నెక్స్ట్ సరే, ఇంకొకటి సరే, ప్రభాస్ ఇంటి పక్కనే అఘోరికో కొంప ఉంది, పెద్ద కొంప. ఆమె ఎప్పుడు దేశం అంతా తిరుగుతానే ఉంటది కదా, ఆ కొంపను ఏం చేసుకుంటది? బేసికలీ ఊరికి ఏం చేసుకుంటది? ఏదో ఒకటి చెయ్యాలి కదా. నెక్స్ట్ అఘోరి వాళ్ళ పేరెంట్స్ కొంప చూసారా? చిన్న గుడిసెలా ఉంది, అసలు ముట్టుకుంటే పడిపోద్దేమో అన్నట్టు ఉంటది. గట్టిగా ఒక వడగల్ల వాడ పడిందంటే ఉండదు ఆ ఇల్లు, తెలుసా? ఆ రేంజ్ లో ఉంటది. మరి ఈమెకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమేగా, మొన్న చూసారుగా. మరి అసహించుకోవడం అనేది ఇప్పుడు శ్రీవర్షి ఇంట్లో లాగా లేదుగా వాళ్ళ ఇంట్లో వ్యవహారం. బానే ఉన్నాడు, ట్రాన్స్జెండర్ అయినా లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నా ఏమైనా అఘోరి అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే మా బిడ్డే. బానే ఉందిగా. పైగా అప్పుడప్పుడు పేరెంట్స్ గెలవడానికి కూడా వెళ్తుంది. మరి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్న అఘోరి కనీసం 1,00,000 ఇవ్వదా? అట్లీస్ట్ రేకులన్నా వేసుకొని సరిగ్గా ఉండండి అని. మరి ఆ మట్టి పిల్లలే కొంప ఏంటి? ఆ ఊర్లో ఎంత ఉంటది మహా అయితే కాస్ట్ వాల్యూ? 10 లక్షలు అంత మించి ఎక్కువ ఉండదు. అసలు అది కూడా ఉండదు, చిన్న ఇల్లు. అవునా? సో అంటే ఇప్పుడు అంటే శ్రీవర్షిని వచ్చింది కాబట్టి మనకు తెలిసింది, గతంలో అఘోరి ఒకతేగా మనకు తెలిసింది. అవునా? అప్పుడు ఒకవేళ నిజంగానే అంత కొంప ఇంత ఆస్తులు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి ఇల్లు సెట్ చేయరా? అట్లీస్ట్ డాబా అన్న, ఎండాకాలం చేస్తారు కదా, పిల్లలు ఉన్నారుగా. ఈ ఎక్కడో అడ్రస్ లేని శ్రీవర్షిని గురించి ఆలోచించే అఘోరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించదా? శ్రీవర్షిని వస్తే 3 కోట్లు ఇస్తా అనే అఘోరి. సో ఎప్పుడైనా సరే ఎలిగేషన్స్ ని ఎప్పుడు నమ్మకూడదు. అవతల మనిషిని ఏదో చేయడానికి వీళ్ళు ఏది పడితే చెప్తా ఉంటారు. అండ్ నెక్స్ట్, ఈ పిల్ల లాస్ట్ నా దగ్గర నుంచేగా పోయింది. రాత్రి నా దగ్గర నుంచే పోయారు వీళ్ళు. వాళ్ళు హైదరాబాద్ లో తిన్న లాస్ట్ తిండి ముద్ద కూడా నా దగ్గరే. నన్ను అడిగితే వెజ్ బిర్యానీ, అంత మించి ఏం తినలేదులే. మళ్ళీ ఇంకేమన్నా తిన్నారు అనుకున్నారు. వెజ్ బిర్యానీ పోయింది ఇక పొట్లాలు పట్టుకొని. కూర్చోడమ్మా, ఆ టైంకి ఏం లేదు, టేబుల్ వేసి 2 పళ్ళాలు తెచ్చి కూర్చోండి అమ్మా ఇక్కడ తినేసి అన్న బొండి అంటే, లేదు దారిలో ఏడబడతాడు తింటాం. సరే పో, ఎట్లా తింటావు? ఎక్కడికో పోయింది, గుజరాత్ ఎటెటో. వీళ్ళు వెళ్ళారు, తీసుకొని వచ్చారు. నాకు అఘోరితోనే ఉండాలని ఈ పిల్లకు ఉంది. ఇంకా శ్రీవర్షిని విషయం ఏంటంటే, ఈ పిల్లకి అద్దం చూసుకొని తలదూకునే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. సో అడపా తడపా ఎక్కడో నటించింది కూడా, దీంట్లోనో ఏదో ఫేమస్ అవ్వాలన్న చిన్న ఆశ ఉంది. అఘోరి అవ్వాలి, సన్యాసి అవ్వాలని ఎందుకో అనుకుంది. లోకల్లో ఒక బాబా ఉంటే 2 ఏళ్ల క్రితమే అతని దగ్గర చేరి ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత ఆ బాబా సరిగ్గా ఈమెకేం నేర్పట్ల. సడన్ గా అఘోరి రాగానే ఈమె భలే ఉంది అని చెప్పేసి అఘోరి దగ్గరికి వచ్చింది. అఘోరి కూడా నన్ను నమ్మావు కదా, నువ్వు నా దగ్గర ఉన్నంత కాలం నేను చూసుకుంటా అని చెప్పి అంటి పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళ ఇంటికి కూడా అఘోరి వెళ్ళింది, కొన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. అందరితోనూ బాగానే తిరిగింది. అది ఏంటో ఓవరాల్గా. సో వీళ్ళ ఇంటికి అఘోరి వెళ్ళింది అంటే, అఘోరి అనే ఒక క్యారెక్టర్ ఇంటికి రావడం వీళ్ళకి యాక్సెప్టబులే. కాబట్టే నీ ఇంటికి వచ్చింది.
కాబట్టే నీ ఇంట్లో 4 మరి రోజులు దగ్గర నుండి ఉండింది. తీసుకెళ్ళారు ఇంకా. నీ ఇంట్లో 4 రోజులు ఉండింది. అవును. సో నీ కూతురు అఘోరితనం తీసుకొని సన్యాసి అవడం కూడా మీకు యాక్సెప్టబుల్లే. ఓకే. ఎప్పుడైతే అఘోరితో నీ ఇంట్లో నీకు చెడిందో అప్పుడు నా కూతురు నాకు కావాలి అది ఇది అని చెప్పేసి ఏదో చేసుకుంటూ వచ్చారు. ఓకే. సరే వాట్ ఎవర్. ఇక్కడ ఏంటి వీళ్ళ అన్న వర్సెస్ అఘోరి ఈగోలు అన్నమాట. ఓకే. నేను తీసుకుపోతా చూడు అని అఘోరి, ఉమ్. నా చెల్లిని నేను తెచ్చుకుంటా చూడని వీళ్ళన్న. ఓకే. ఈ ఘర్షణలో ఏం చేశారంటే ట్రైన్లో వచ్చేటప్పుడు ఆ పిల్లని ఇక్కడ పెడుకోబెట్టి అన్న ఒడిలో నిద్రపోతున్న శ్రీవర్షిని. ఆ, మరి అన్న ఒడిలో నిద్రపోతే జోగొట్టి ఆధార్చక వీడియో ఎందుకో నీకు ఓకే. ఇట్లా. ఓకే. ఓకే. అఘోరి ఎప్పుడు నా ఒడిలో నిద్రపోతున్న శ్రీవర్షిని వీడియోలో పెట్టుకోవాలి. అవును. లేరో ఉన్నారు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అట్లా వెళ్తున్నారు. సరదాగానే వచ్చింది. ఆ పిల్లకి అఘోరితో ఉండాలని ఉంది, మీకు అది నచ్చలేదు, ఓకే. అది మీ కుటుంబ వ్యవహారం. అవును. ఊరికి అఘోరి మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నావు, ఆమె ఏం అనలేదు. అవును. పైగా నీకు తోచి నువ్వు సెన్సేషన్ ఎప్పుడు ఇస్తే నీ నోటి వెంట ముత్యాలను ఏరుకోనే మీడియా కూడా ఉంది. నువ్వు ఎప్పుడెప్పుడు యానిముచ్చలు ఏమి ఇస్తావు, 6 కోట్ల ఇల్లు అన్నావు, ఏంటంటే 6 కోట్ల ఇల్లు 6 కోట్ల ఇల్లు. అవును. నెక్స్ట్ మళ్ళీ నన్ను కూతురుని వదిలేస్తే 3 కోట్లు ఇస్తే 3 కోట్లు ఇస్తాంది 3 కోట్లు ఇస్తాంది. అఘోరి మరి నిజంగా అఘోరికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పోవడానికి కూడా పెట్రోల్ కి డీజిల్ కైనా కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు పిలిచి పూజలు చేయించుకుంటారు. ఓకే. పూజలు పూజ చేయించుకున్నప్పుడు 5 లక్షలు ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఛార్జ్ శ్రీవర్షితనే ఆమెకు చెప్పిందట. ఛార్జ్ వీళ్ళు ఏం చేయరు కానీ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. వాళ్ళు మంచిగానే ఇస్తారు వీళ్ళకి. అమ్మా ఇప్పుడు 5 లక్షలు. నువ్వు ఓపెనింగ్ కి ట్రాన్స్జెండర్స్ ని పిలుచుకుంటావా? ఓకే. వాళ్ళకే ఇస్తున్నారు లక్షలు. మరి అఘోరికి ఏమైంది? అంటే దాని ద్వారానే అంత డబ్బు సంపాదించి ఈ విధంగా అలా చేసి. ఉండింది, అడుక్కు తిరుగుతుంది, ఒక కొంపగోడు లేదు. ఓకే. ఈ రోజు ఇక్కడ ఉంటది, రేపు అక్కడ ఉంటది, ఎల్లుండి ఎక్కడో ఉంటది. నేను అడిగింది ఒకటే, నీకే అడ్రస్ లేదు, ఎడబడతాడు ఉంటున్నావు, ఆ పిల్ల ఆడపిల్ల ఎట్లా కాపాడుతావు? నా ప్రాణాలు అడ్డేసానని నేను కాపాడుకుంటా, నీకెందుకు నాతో ఉంటే. ఓకే. పోతే నాకు తెలియదు అని అప్పుడు ఎందుకు అనిందో నాకు ఇప్పుడు అర్థమైంది. పోతే అంటే ఈమె పోతే కాదు, ఈమె పోయినా వాళ్ళలో వచ్చి లాక్కుపోయినా ఇంకెవడో వచ్చి నేను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చంపేసి అఘోరి మీద వేస్తే ఓకే. నేనేదో చేశానని. ఓకే. సో వాట్ ఎవర్ ఏదో జరుగుతూ ఉంది కంటిన్యూగా. వాళ్ళు వీళ్ళైతే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఈమెమో నేను కాశీ యాత్రలో ఉన్నా అంటుంది. వాళ్ళేమో ఆ పిల్లని తీసుకెళ్ళి 4 రోజులు ఎన్నో ఉంచారు, దాచారు, బయటికి రానివ్వట్లేదు. గట్టిగా అడిగితే ఎంత కాదన్నా తల్లిదండ్రులకే ఉంటుంది హక్కులు. బికాస్ ఈవెన్ అఘోరికి కూడా నేను చేస్తా పెట్రోల్ పోసుకుంటా అంటే తీసుకెళ్ళాలి ఇంట్లోనే కాబట్టింది. పోలీసులు ఏం చేస్తుంటే ఇంట్లో ఉన్నారు మనుషులు అంటే ఎవరిని అనరు, బయట ఉంటేనే ఇంటికి చేర్చడానికి ట్రై చేస్తారు. అందులో భాగంగానే ఇది జరిగింది. ఇక వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు అనేవి చేసుకుంటారు. అది కామనే. ఇప్పుడు అఘోరి కావాలన్నా కూడా వాళ్ళ మీద 100 ఆరోపణలు చేయొచ్చు. ఆమె ఏం చెప్పట్లా. అదొకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీళ్ళు ఏదో అన్నారు, అసలు నన్ను ఇలా చేశారు, నన్ను చేతబడి చేయమని ఫోర్సు చేశారు, అదేంటిది క్షుద్ర పూజలు వాళ్ళకు కూడా తాంత్రిక విద్యలు నేర్పమని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఆత్మల్ని రప్పించమన్నారు, చచ్చిపోయిన వాళ్ళ తాతల్ని రప్పించమని నన్ను ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ చెప్పొచ్చు. వాళ్ళు చేసినా చెయ్యకపోయినా ఈమెకు పగుంటే చెప్పొచ్చు. ఈమె వర్షినియే కావాలి నాకు అంటుంది, వాళ్ళ గురించి అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్ల నీతోనే ఉంటా అంటుంది కాబట్టి. ఏదో వీళ్ళకి ఏదో బాండింగ్ కుదిరింది, సంథింగ్. ప్రపంచంలో అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఇలాంటి అద్భుతాలు, దాన్ని మనం ఏమనలేము. ఇది వీళ్ళ వ్యవహారం. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకో.